ఏ తారీఖున జీవో ఇష్యూ అయిందో డిస్ప్లే చేయమని. ఎప్పుడు తెచ్చిండు, ఎప్పుడు టెండర్ అయింది, ఎప్పుడు పని ప్రారంభమైంది, ఏ కాంట్రాక్టరు, ఎప్పుడు ఆయన అగ్రిమెంట్ చేసుకుంటూ చెప్పవాలి. ఒక్క పని అంటే ఒక్క పని తీసుకురాలేదు. మేము ఎన్నికల ముందు 3 నెలల ముందు తీసుకొచ్చిన 10 కోట్ల రూపాయలు అంతకుముందు ఉన్న పనులే జరుగుతున్నాయి. ఈ రోజుకి ఆ పనులే నడుస్తున్నాయి. ఇక్కడ నడిస్తే అది మేబీ అది డ్రైన్ కావచ్చు, సిసి రోడ్ కావచ్చు, వాటెవర్ ఇట్ మీన్. తప్ప ఆయన తీసుకొచ్చింది ఒకటి. అసలు ఏ వార్డులో ఏ పని అవసరం ఉందో ఆయనకు తెలుసునా అని ఆయనకు ఐడియా ఉందా? దయచేసి మీ ద్వారా నేను ప్రజలను విజ్ఞప్తి చేస్తాను. ప్రజలు ఆలోచించమంటున్నాను. ఈ ఎన్నికల్లో ఓటేయండి. అందుకోసం మీ ద్వారా నేను మన మదిపడ డోర్నకల్ వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈసారి పోయినసారి కూడా మాకు మంచి దీవించరు, మా వంతు కర్తవ్యం చేసాను. సరిగా వీధి దీపాలు పెడుతున్నారా? ఏ తండాలు ఏ బల్బు పెట్టాలనో ఏమైనా పెడుతున్నారా? మొన్న నేను తండాలు తిరిగినప్పుడు మాకు కొన్ని నెలలు అయిపోయింది, బల్బు పెట్టిన వాళ్ళు లేడు, చీకట్లో ఉంటున్నాం అని చెప్పారు. నీళ్లు రావడం లేదని చెప్పారు. చెత్త చెదాన తీసి పక్కకు వేసుకోవడం లేదని చెప్పారు. ప్రతి తండా తిరిగినాను. అందుకోసం మాకు మంచి వాతావరణం ఉంది. తద్వారా మీకు మా కార్యకర్తలు, మా వాట్సాప్, మన కౌన్సిలర్లు మీకు సేవ చేసే భాగ్యం ఇవ్వండి. నేను తప్పగా వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మీకు మంచి సేవ చేసే అవకాశం కలిగే విధంగా ఇప్పటికప్పుడు నేను వాళ్ళకి తగు సూచనలు సలహాలు ఇస్తూ ఉంటాను. అసలు నేను అడుగుతున్నాను, సరిగ్గా మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా ప్రజలకు? సరిగ్గా శానిటేషన్ అవుతున్నదా? వచ్చే 11వ తారీఖున మరిపడ మున్సిపాలిటీకి, డోర్నకల్ మున్సిపాలిటీకి, తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మరిపడ డోర్నకల్ మున్సిపాలిటీ ఈ గ్యారెంటీ కార్డు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు, 13 హామీలు 100 రోజుల్లో అమలు చేస్తా ఉన్నారు. ఒక్క హామీని అమలు చేసిండ్రా?